सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विबुधास्तु वन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఈరోజు మనం వచ్చిన ఒక ప్రదేశం ఏంటంటే 1000 ఏండ్ల చరిత్ర కలిగిన జలపహారేశ్వర స్వామి ఆలయానికి అయితే మనమైతే వచ్చేసాం. ఇక్కడ యొక్క చరిత్ర ఏంటంటే ద్వాపర యుగంలో కృష్ణుడికి రాక్షసుడనే జలాసంధుడికి మధ్య వైరం ఉండేది. ఆ వైరంలో కృష్ణుడిని ఏనాడు యొక్క పోటీలో గెలవలేకపోయాడు ఈ రాక్షసుడు. అండ్ ఆ కాలంలో కృష్ణుడి చేత గెలవలేకపోవడంతో కృష్ణుడి దగ్గర నుంచి పారిపోయి వచ్చి మన హేలాపురి దగ్గరికి వచ్చి ఒక పరమశివుడికి గొప్ప తపస్సు చేసి ఇక్కడ లింగమై ఆవిర్భవించాడు ఆ రాక్షసుడు. అండ్ కృష్ణుడితో వైరం చాలక హేలాపురికి వచ్చి ఇక్కడ ఉన్న పరమశివుడికి పరమ తపస్సు చేసి ఇక్కడ ఒక లింగం ఆవిర్భవించాడు ఆ రాక్షసుడు. అండ్ ఇప్పటికి కూడా ఈ యొక్క ఆవరణంలో ఆ జలాసేంద్రుడి యొక్క రక్షణ ఈ యొక్క శివలింగానికి ఉందని ఇక్కడ చెప్తారు. అండ్ ఇక్కడ కాశీకి వెళ్తే ఏ పాప పుణ్యాలని మనం స్మరిస్తామో మన యొక్క పాపంని ఎంత పుణ్యమైతే వస్తుందో అండ్ ఇక్కడ యొక్క శివుణ్ణి దర్శించుకుంటే ఆ యొక్క పాపాలన్నీ పోతాయని ఇక్కడ భక్తులు. అండ్ మన ఏలూరులో 1000 ఏండ్ల చరిత్ర నాటి కలిగిన ఈ యొక్క ఆలయం ఉండడం మన యొక్క అదృష్టం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలయముని మరి ఈ ఆలయంలో ఉన్న ప్రతిష్టత ఏంటి, ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు, ఈ ఆలయం యొక్క ప్రాధాన్యతలు, ఇక్కడ అయితే ఏ యొక్క ఆలయంతో కూడి ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి. మరి ఆలయాలన్నీ చాలామంది రాలేకపోతుంటారు, దర్శించలేకపోతారు ఆ భాగ్యాన్ని. ఈరోజు ఆ ఒక్క సువర్ణ అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని ఎంటీవీ మీ ముందుకు చూపించడానికి సిద్ధమైపోయింది. ఓం నమ శివాయ. శ్రీ గంగా పార్వతీ సమేత జలపహారేశ్వర స్వామి ఆలయం ఈరోజు మనం దర్శించుకుంటున్నాం. ఈ యొక్క ఆలయం 1000 ఏండ్ల చరిత్ర కలిగిన వైభవం. వేంగి చాణక్యుడి కాలం నాటి అత్యంత వైభవమైన ఈ యొక్క శైవ క్షేత్రం. ఆలయ ప్రాంగణంలో యొక్క మహానంది ఈ యొక్క జిల్లాలో ఎక్కడా లేనిది ఒక పెద్దది. ముస్లిం మత సామరస్యానికి సంకేతంగా నిలుస్తుంది. ప్రక్కనే ఉన్న దర్గా గల హజరాత్ షాషా మహాత్ములు వారు ఈ నందికి కడియం తొరిగారంట. ఈ నేపథ్యంలో 1000 ఏళ్ళుగా దర్గా ఒక ఉసురు ఉత్సవాలకు విచ్చేసిన వాళ్ళు ఈ యొక్క క్షేత్రంలో కూడా దర్శించుకుంటారు. అన్ని శైవ క్షేత్రాలపై నందిపై ఒక శివలింగాన్ని దర్శించడం ఆచారముగా ఈ క్షేత్రంలో స్వామివారు సందర్శించడం యొక్క విశేషం. ఆలయ స్తంభాలపై గల మిత్ర వరుణులు ప్రతిమలు వాయుమ్య మూలిక చింతామణి గణపతులు రాజులను అందుకుంటుంది. మహాశివరాత్రి నాడు జాగజ్యోతిని వెలిగిస్తారు. మాఘమాసములో వచ్చే పూర్ణిమ నాడు లలితమ్మ వారిని శ్రీచక్ర శ్రీయంత్రముఖ
జలపహారేశ్వర స్వామి ఆలయంతో పాటు పక్కన సీతారామస్వామి వారి ఆలయం కూడా ఉంది. అది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క చరిత్ర కలిగిన ఈ యొక్క కట్టడాలు మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని అండ్ నాగరికతకి ఎంతో విలువైనవి. ఎందుకంటే 1000 ఏండ్ల చరిత్ర అంటే గనక మాటలు కాదు. అండ్ 1000 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయంలో మనం చూసినట్టయితే కనుక నందీశ్వరుడిని మనం చూస్తున్నాము. ఇది చాలా పెద్ద నంది. ఒకనొక కాలంలో ఈ యొక్క నందికి రక్తస్రావం కూడా అయ్యిందని చెప్తారు. ఈరోజు దర్శించుకోవడం మనకి చాలా, ఆ నందికి ఒక గాయమైంది, ఆ గాయం నుంచి రక్తం కూడా వస్తుందని మనకి ఇది వరకు ఒక న్యూస్ కూడా చాలా వైరల్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇంత పెద్ద నందీశ్వరుణ్ణి మన యొక్క జిల్లాలో కానీ ఎక్కడా లేదు. మన అదొకటి 1000 సంవత్సరాల కలిగిన ఈ నంది. అండ్ ఆ నందిని మనం చూస్తూ ఉంటే కనుక మనల్నే చూస్తున్నట్టు, మనకే దర్శిస్తున్నట్టు ఆ నందీశ్వరుని మనం చూడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక కింద సిద్ధంగా ఉన్నట్టు ఈ యొక్క నంది లెగిస్తే అంతము ప్రారంభమైంది అంటారంట. ఇక్కడ అంటే లెగడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఆ యొక్క నందీశ్వరుని రూపంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు చాలా స్పష్టంగా ఉంది, ఏదో చెక్కినట్టు కానీ ఏ విధంగా లేకుండా సరే. ఇక్కడ నంది ఎప్పుడైతే లెగిస్తే అప్పుడే అంతం స్టార్ట్ అయిందని కూడా మనం అంటారు. నంది ఉరకలేస్తుంది ఆ టైంలో. అండ్ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే జలపహారేశ్వర స్వామికి పెట్టిన దీపము, ఆ యొక్క వెలుగు మన యొక్క నందీశ్వరుడికి తాగుతుందంట. అండ్ స్టార్టింగ్ జలపహారేశ్వర స్వామి ఆలయానికి ఎంట్రింగ్స్ అయ్యేటప్పుడే మనకి అజ్ఞానాన్ని వదిలి విజ్ఞాన ఆశీర్వాదాలు ఇస్తున్న విఘ్నేశ్వరుడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన యొక్క హిందూ ఆచారం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ యొక్క పూజ, ఏ యొక్క దేవుణ్ణి దర్శించాలన్నా, ఏ యొక్క దేవుణ్ణి పూజించాలన్నా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము. ఆ యొక్క విశిష్టత మనకి తెలుస్తుంది. అండ్ 1000 సంవత్సరాల కాలం నాటి ఒక మందిరం మనం అయితే చూస్తున్నాము. అండ్ ఈ మందిరం ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండగా. అండ్ ఇంకా విషయం ఏంటంటే కనుక ఈ మందిరం ఏర్పాటు ఏ విధంగా ఉందంటే కనుక గర్భగుడిలో ఉన్న దేవుడు కొన్ని ఉత్సవ సమయంలో ఇలాంటి మందిరాల్లోకి వస్తే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేస్తారంట. అండ్ మన యొక్క జలపహారేశ్వర స్వామి ఆలయం గోపురం మనం చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క 1000 ఏండ్ల నాటి గోపురం ఇప్పటికి కూడా అలాగే స్పష్టంగా ఉంది. ఇప్పుడు దీని ఒక ప్రత్యేకత ఏంటంటే 3,000,000 దేవతలందరూ ఈ గోపురంపై ఉంటారంట. అండ్ గోపురం పైన దేవతలతో పాటు మనకి రావణాసుని విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. 10 తలల రావణాసురుడు. ఎందుకంటే అతన్ని కొంతమంది రాక్షస గుణంతో సంపోయించినా సరే కొన్ని ప్రాంతాల్లో అతన్ని పూజిస్తారు కూడా. అలాంటి 3,000,000 దేవతలు అందరూ కూడా ఇప్పుడు చూడండి మనకి కనిపిస్తున్నాడు. అండ్ ఆ రావణాసుడి యొక్క నెత్తిపైన మనకి రాముడు మనకి పైన ఉన్నట్టు మనకి ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకే అంటారేమో ఏంటి ఈ ఒక్క గుడిని మనం సందర్శించుకుంటే కనుక, ఎందుకంటే ముల్లోకాల్లో మనం ఏ పాపం చేసినా సరే ఈ 3,000,000 దేవతలు ఈ గోపురంపై ఉంటారు కాబట్టి మనం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ స్వామివారు శివుని యొక్క టెంపుల్తో పాటు, ఆ దేవాలయంతో పాటు మనకి ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఎందుకంటే మనకి అటే పక్కన రాముని వారి ఆలయం ఉంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉండాలి. అండ్ ఈ ఆలయం కూడా లోపల కూడా మనం చూస్తాము శ్రీ వీరాంజనేయ స్వామిని. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేగి చూపించు మహిమా, మాతోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంతా. అండ్ ఆసియాలో ఉన్న ఈ యొక్క నందీశ్వరుల యొక్క ప్రతిష్టతలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, ఇది కూడా చాలా పెద్దది.
అండ్ ఈ నంది లెగిసి రంకేస్తే యుగాంతము ఖాయం అని మన ఇక్కడున్న భక్తులు నమ్ముతారు. అండ్ మనం చూస్తున్నాము 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన నాటి ఆలయాన్ని. అప్పుడు ఏ విధంగా ఉండేది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతీది ముల్లోక దేవతలతో పాటు ఆ రోజు కాలము నాటి చరిత్రను తెలుపుతూ ఎన్నో మందిరాల విశిష్టతకి ఎన్నో కట్టడాలకు ఆధారంగా తెలుసుకుంది. పైన మనం చూస్తున్నామంటే కనుక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం మనం చూస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము లోపల గర్భగుడిలో ఏర్పాటు చేసిన యొక్క మహాజ్యోతిని గర్భగుడి నుంచి ఒకవేళ అది క్లోజ్ చేస్తే కనుక భక్తులు ఇటేపు ప్రదర్శనం చేసినప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆ యొక్క జ్యోతి మనకి దర్శనమిస్తుంది అన్నట్టు ఇక్కడ ఎంత టెక్నాలజీగా మనకి ఆ రోజుల్లో ఉపయోగించారో చూడండి. 4 వైపులు ఉన్నాయి ఇవి 4 వైపులు ఈ విధమైనగా ఏర్పాటు చేశారు. లోపల ఉన్న మహాజ్యోతి అండ్ ఈ 1000 ఏండ్ల చరిత్ర నాటి యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న భక్తుల యొక్క మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? సత్యవతి అండి. సత్యవతి. మీ పేరండి? రాధాకృష్ణ గారు. ఈ యొక్క టెంపుల్ దర్శించుకోవడానికి మీకు ఎందుకు వచ్చారు? అమ్మవారిని బాగా మహిమగల తల్లి, మహిమల తల్లి. ఏమైనా అనుకునే జరుగుతాయి. అండ్ ఈ 1000 ఏండ్ల చరిత్ర నాటి ఈ జలపహారేశ్వర స్వామి ఆలయం, ఆ యొక్క చరిత్ర కోసం మీకు ఇది ఏం తెలుసు? చెప్పాలంటే పూర్వం అందరూ చెప్పేవారు, దాన్ని బట్టి మా వరుస మాకు తెలుసు. అమ్మవారు మంచి తెలివిగల ఆవిడ, జాగ్రత్తగా చూసే ఆవిడ, చల్లని తల్లి. అలాగే ఈ గుడికి స్థల పురాణం చాలా ఉంది. తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు తప్ప మనకి అంత తక్కువగా ఉంటుంది. మాకు దగ్గరే బాగా నియరెస్ట్ పాయింట్. దసరాలో మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటాం. అలాగే వస్తాం, లాస్ట్ రోజు 2 పూట్ల వస్తాం. ఏలూరులోనే అతి చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహానంది. మహానంది కూడా చాలా 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 పేరున్నది. ఆ మయ్యనేరు దుండుగులు రకరకాలుగా చేశారు. కానీ ఆ యొక్క మనం తెలుసుకున్నది ఏంటంటే ఆ యొక్క కాలంలో దీనికి కాలికి ఉన్న బంగారు కడియం దొంగలించడానికి కొంతమంది దుండగులు, కొంతమంది దొంగలు వచ్చారంట. అండ్ ఆ యొక్క దొంగలిచ్చే యొక్క క్రమంలో దాని కాలిని నరకడం జరిగిందంటారు. అప్పుడు ఆ కాలి నుండి రక్తస్రావం జరిగిందంటారు. ఆ యొక్క హిస్టరీ కళ యొక్క ఈ నందిని ఈ రోజు మనం చూడడం మనకి ఎంతో చాలా ఆనందకరం. స్వామివారు మన ప్రభావార్తలు. అవును, ప్రభావార్తలు. అండ్ ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు దేవాలయం, ఏ దేవాలయం చాలా ప్రసిద్ధి? అమ్మవారి గుడి బాగా, తర్వాత శివాలయం, రాముల వారి గుడి, రాములు బాగా చేస్తారు. రాముల వారి గుడిలో కూడా సుందరకాండ అవన్నీ చదువుతారు ప్రతి సంవత్సరం. సౌందర్య లహరి కిట్టి వాళ్ళు వచ్చి బాగా సుందరకాండ చదువుతారు, బాగా చేస్తారు.
మీకు ఇక్కడ రావడం ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర వాళ్ళమే తప్పనిసరిగా వచ్చి చేస్తూ ఉంటాం. అన్ని విధాలా మమ్మల్ని చూస్తుందని చెప్పి ఆశతోనే మేము ఎదురుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. 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 మహిషాసురమర్దిని ఆలయం కూడా చాలా విశిష్టత కలిగినది. అండ్ ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి అష్టకము, శ్రీ అన్నపూర్ణ అష్టకము, శ్రీ బ్రహ్మరాంబ అష్టకము అని ఒక్క అష్టకములు మనకు రాతి మీద చెక్కడం కూడా ఇక్కడ చాలా ఒక విశిష్టత. అండ్ ఇక దసరా టైంలో ఈ మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇక్కడ వాళ్ళు. అండ్ ఈ ఆలయాన్ని దర్శించుకునే టైంలో మనకి కనిపించే యొక్క చిత్రము మహిషాసురమర్దిని, శత్రు సంహారిణి, ఒక రాక్షసుల్ని సంహరిస్తూ ఒక ఉన్న యొక్క ప్రతిరూపం మనకు కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క మహిషాసురమర్దిని యొక్క అమ్మవారిని ఆదిశంకరాచార్యులు ప్రశ్నించారని ఇక్కడ చెప్తూ ఉంటారు. అండ్ అంత చరిత్ర కలిగిన యొక్క కట్టడము అండ్ అంత చరిత్ర కలిగిన యొక్క దేవస్థానము మన ఏలూరులో ఉండడం చాలా ఆనందదాయకం. అంగోండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మహిషాసురమర్దిని యొక్క అమ్మవారిని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినట్టు అక్కడ మనకి ఒక ప్రతిష్టలోనే మనకి అర్థమవుతుంది. చూడండి, ఎదరేమో శివలింగం, మహిషాసురమర్దిని ఎదుర ఆదిశంకరాచార్యులు. ఈ మహిషాసురమర్దిని యొక్క ఆలయం చుట్టూరు అష్టలక్ష్ములు మనకున్నారు. వాళ్ళని కూడా ఆదిలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అలాగే ప్రతి ఒక్క ఎందుకంటే అమ్మవారి అవతారాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.